హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై అండి. ఇది చేప పాంప్లెంట్ ఏమో అంటారు, నాకు కరెక్ట్గా తెలియదు. మా వారు తీసుకొచ్చారు, చేస్తున్నాను నేను. ఇవి ఒక 2 kgs ఉన్నాయి, 8 పీసులు వచ్చినాయి. నేను వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టేసుకున్నాను. దీనిపైన కొంచెం లెమన్ జ్యూస్ పిండుతున్నాను. ఫ్రై కదండి, లెమన్ ఇవన్నీ మసాలాలు కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. మ్యాగ్నేట్ చేసుకొని నేను ఒక 1 hour పక్కకు పెట్టేసుకున్నాను. చూడండి, లెమన్ ఒకటి మొత్తం ఇట్లా వాటిపైన పిండిన ఒక 8 ఉన్నాయండి ఇవి. ఇవన్నీ లెమన్ జ్యూస్ పిండేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కారం, వాటికి కావాల్సినవి అండి మసాలాలు పట్టించాలి కదా. ఒక 2 స్పూన్ల కారం వేసుకుని, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేను అల్లం వెల్లిపాయ పేస్టు, ఫ్రెష్ది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కార్న్ఫ్లోరు, అలాగే కొద్దిగా బియ్యం పిండి అండి. ఇవన్నీ బాగా పట్టించి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. చూడండి, ఇది మొత్తం కొంచెం ఇట్లా లూజ్గా ఉండాలి, ఎందుకంటే పీసెస్కి లోపలి వరకు మసాలా పట్టాలంటే ఇట్లా వాటర్ కలపడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది కదా, పీసెస్కి చక్కగా పట్టుకుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులో. ఫిష్కి ఇలా మసాలా పట్టించి పక్కకు పెట్టి తర్వాత ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా లెమన్ కూడా పిండిన నేను. ఫస్ట్ పీసెస్కి పట్టించిన ఈ రసంలో, ఇందులో కూడా ఈ మసాలా దాంట్లో కూడా కొద్దిగా ఒక హాఫ్ పిండిన. చూడండి, ఒక్కొక్క పీస్కి నేను మసాలా పట్టించి పక్కకు పెట్టుకుంటున్నా. ఇలా అయితే లోపలి వరకు పెట్టుకోవచ్చు మసాలా చక్కగా. ఇట్లా మధ్యలో చేపకు కాట్లు పెట్టుకోవాలి. మాకు అక్కడే పెట్టించారు మార్కెట్లో, అంటే ఇవి మేము బేగం బజార్ నుంచి తెచ్చినామండి, ఫిష్ మార్కెట్లో తీసుకొచ్చారు. ఇలా అన్నిటికీ మసాలా చక్కగా పట్టించి ఒక 1/2 hour 1 hour పక్కకు పెట్టేశాను నేను. ఇలా అన్ని మసాలాలు కలిపి పక్కకు పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొందరు డీప్ ఫ్రై చేసుకుంటారు, నేను నార్మల్గా ఆయిల్ వేసుకున్నాను, పెంక పైన చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది వీటికి. తొందరగా ఫ్రై అయిపోయినాయండి, అంటే పెంకకు అతుక్కుంటున్నాయి. అంటే ఒక 1 hour మ్యాగ్నేట్ చేసి పెట్టిన, కాకపోతే మెల్లిగా తిప్పేయాలి. ఇది చూసారు కదా, పెంకకు అంటుకుంది, కానీ చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది, సూపర్. ఇలా కరివేపాకు రెమ్మలు పక్కకు పెడితే ఆ ఫ్లేవర్ అనేది ఫిష్ చాలా బాగా పట్టుకుంటుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఎంత బాగుందంటే పిల్లలకు బాగా నచ్చింది. ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సింపుల్గా తొందరగా ఫ్రై చేసుకునే విధంగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.